హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 35 వినేద్దామండి. 5-6 నెలల్లో జానకి మళ్ళీ చిన్నప్పటి జానకి అయింది. నిద్రలో నుంచి పీడకలతో బెదిరి లేచి నెమ్మదిగా సర్దుకుని మళ్ళీ సుఖనిద్రలోకి ఒరిగిన మనిషిలాగా నెమ్మదిగా కుదుటపడింది. గతం నుంచి ఆ సంసారం నిద్రలో ఒక పీడకల, ఈ జీవితం ఆ పీడకల పోయిన తరువాత మళ్ళీ పుట్టిన సుఖనిద్ర. జానకి ముఖంలోనూ మనసులోనూ చిన్నప్పటి కళ, ఉత్సాహం పునరుద్ధానమయ్యాయి. చిన్నప్పటిలాగే జానకి ఎప్పుడు చూసినా నవ్వుతూ కనబడుతుంటే సుందరమ్మకి ఆశ్చర్యం వేస్తుంది. కూతురి మొహం మీద అలాంటి నవ్వుండేదని మరిచేపోయింది సుందరమ్మ. అన్న స్నేహితులందరూ జానకి స్నేహితులయ్యారు. మోహన్ తోటి, ప్రభాకర్ తోటి చనువుగా మాట్లాడడం అలవాటైపోయింది. అందరితోటి ఏదో ఒకటి మాట్లాడుతూ వాళ్లతో వాదాలు పెట్టుకుంటూ ఉంటుంది అస్తమానం. జానకి హేతువాదం నేర్పిన ఖ్యాతి మాత్రం ప్రభాకర్కే దక్కుతుంది. ఒక పూట హారతి పళ్ళం దగ్గర హేతువాద పాఠాలు ప్రారంభమయ్యాయి జానకి. ఆ పూట ప్రభాకర్ సత్యంతో పని ఉండి వచ్చి సత్యం రాలేదని పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు. జానకి కూడా తన పరీక్ష పుస్తకం చదువుకుంటూ కూర్చుంది ఇంకో కుర్చీలో. అంతలో సుందరమ్మ వంటింటి గుట్లో పూజ లాంటిదేదో చేసి హారతి పళ్ళెంతో పాటు 2 పటిక బెల్లం ముక్కలు తెచ్చి ఇద్దరికీ పెట్టింది. ప్రభాకర్ చప్పున నోట్లో పడేసుకున్నాడు బెల్లం ముక్క. జానకి హారతి వైపు చేతులోపి బెల్లం ముక్క కళ్ళకద్దుకుని భక్తిగా నోట్లో పెట్టుకుంది. ప్రభాకర్ ఆశ్చర్యపడ్డాడు. జానకి అంత చాదస్తపు దశలో ఉందనుకోలేదతను, పైగా సత్యం శిక్షణలో. ఎందుకలా కళ్ళకద్దుకోవడం అన్నాడు, ఏం చెబుతుందోనని. ప్రసాదం కదా, కళ్ళు కత్తుకోవద్దా అని తెల్లబోయింది జానకి. ప్రభాకర్ హేతువాద మహోత్సాహంతో రంగంలో కురికాడు. ప్రసాదం అంటే ఏమిటి అని సూటిగా ప్రశ్న వేశాడు. జానకి ఏమీ జంకకుండా నవ్వుతూ నిబ్బరంగా వాళ్ళ నాయనమ్మల దగ్గర నేర్చుకున్న జవాబులన్నీ చెప్పింది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా జానకి పిచ్చి జవాబు మీద ప్రభాకర్ హేతువాద పాఠాలు గుప్పించేశాడు. చివరికి జానకి ఎక్కడ చిక్కాలో అక్కడ చిక్కింది. దేవుడు లేకపోతే ఈ ప్రపంచం ఎలా వచ్చిందండి? ఎవరు చేశారు దీన్ని అంది. జానకి ఆ ప్రశ్నలు ఎప్పుడు అడుగుతుందా అని చూస్తున్నాడు ప్రభాకర్. ఒక జవాబుతో జానకిని ఒప్పించేస్తాడు కదా అని సంతోషంతో ముసుముసు నవ్వులు నవ్వుతూ, ప్రపంచాన్ని ఎవరో ఒకరు చెయ్యాలంటారా? ఎవరూ చెయ్యక్కర్లేదేమో, అలా ఎందుకు అనుకోకూడదు మనం అన్నాడు ఉత్సాహంగా. జానకి నవ్వడం మొదలెట్టింది. జానకి నవ్వుతుంటే ప్రభాకర్కి వినోదంగా ఉంది. పాపం తర్వాత ఓడిపోతానని తెలియదు కదా అని జానకిని చూసి జాలిపడ్డాడు. సుందరమ్మ కూడా అక్కడికి వచ్చి కూర్చుంది. అమ్మా చూడు, ప్రపంచమట దేవుడు లేకుండానే తయారైందట అని జానకి నవ్వుతూ చెప్పింది. దేవుడు లేడు, దెయ్యము లేడు, వీళ్ళకి అంతా తెలిసినట్టు మాట్లాడతారు అని సుందరమ్మ ముఖం చిట్లించింది. తన చేతిలో ఓడిపోయేవాళ్ళు ఒకరిద్దరయ్యారు కదా, ఇద్దరిని ఓడిస్తాను అని ప్రభాకర్ ఉత్సాహంతో ఇనుబడించింది. ఏదన్నా వస్తువు తయారవ్వాలంటే దాన్ని తయారు చేసేవాళ్ళెవరో ఒకరు తప్పకుండా ఉండాలంటారా అన్నాడు వాళ్ళని కవ్విస్తూ. తప్పకుండా ఉండాలి. ఈ కుర్చీ చూడండి, దీన్ని ఎవరో ఒకరు తయారు చేశారా? దానికదే తయారైందా? ఈ పెన్సిల్ చూడండి, దీన్ని తయారు చేశారా? అదే తయారైందా? అన్నీ అలాగే అంది జానకి ఉత్సాహంగా. అస్తమాను సత్యం మాటలు వింటూ ఉండడం వల్ల జానకి కొంచెం తర్కించడం అలవాటయింది. ప్రభాకర్ అంతకన్నా ఉత్సాహంగా అన్నాడు, కుర్చీలు, పెన్సిళ్ళు, పుస్తకాలు అలాంటి వస్తువులైతే అంతే అనుకోండి, వాటిని ఎవరో ఒకరు సొంత చేతులతో తయారు చేయాలి, నిజమే. కానీ చెట్లు, పిట్టలు, జంతువులు, నదులు, సముద్రాలు వీటిని ఎవరు తయారు చేస్తున్నారు? ఎవరూ చేయడం లేదు, వాటికవే తయారవుతున్నాయి. చిన్న గడ్డిపోచను తీసుకోండి, అది ఎలా తయారవుతుందో మనకు స్పష్టంగా కనబడుతుంది. చిన్న గడ్డి విత్తనం భూమి, నీరు, గాలి, సూర్యరశ్మి అన్నీ తగిన పొలాల్లో కలిస్తే అది గడ్డిపోచ ఆకారంలో తయారవుతుంది. జానకి ఆతృతగా ప్రభాకర్ మాటలు విని, ఆ గడ్డి విత్తనం, భూమి, నీరు, గాలి అవన్నీ ఎలా వచ్చాయేమిటి అంది వెంటనే. అవి ఎలా వచ్చాయనే సంగతి అలా ఉంచండి, దానికి జవాబుంది. గడ్డిపోచ ఎలా తయారైందో అలాగే ఆ భూమి తయారవ్వడానికి, నీరు తయారవ్వడానికి, గాలి తయారవ్వడానికి వేటి కారణాలు వాటికున్నాయి.
తగిన పరిస్థితులన్నీ కలిసినప్పుడు గడ్డిపోచ తయారైంది గాని దాన్ని ఎవరో చేతులతో పెట్టుకుని తయారు చేయలేదు కదా, అవునా? దేవుడు చేతుల్లో పెట్టుకుని తయారు చేయలేండి. మరెలా చేస్తాడో? ఇంకెలాగో చేస్తాడో. అయితే ఈ ప్రపంచం అంతా దేవుడే చేస్తున్నాడంటారు మీరు, అంతే కదా? అంతే. దేవుడు చేయకపోతే ఎలా తయారవుతుందేమిటి? అయితే మరి ఆ దేవుణ్ణి ఎవరు తయారు చేశారండి జానకి గారు అని ప్రభాకర్ ముసిముసి నవ్వుల మధ్య తనే బాంబు ప్రశ్న పేల్చాడు. జానకి తెల్లబోయి నిర్గంతపోయి ఏదో అయిపోతుందనుకున్నాడు. జానకి అలాగేం అవలేదు సరికదా. కళ్ళు కోపంగా పెట్టి మూతి బిగించి చూసింది ప్రభాకర్ని. దేవుణ్ణి ఎవరో తయారు చేయడం ఏమిటి అంది చొరచురా చూస్తూ. ప్రపంచంలో ఏది ఉన్నా దాన్ని తయారు చేసే కర్త ఉండాలన్నారు కదా. మరి దేవుడంటే దేవుణ్ణి తయారు చేసింది ఎవరో ఒకరు ఉండాలిగా. అంటే అక్కర్లేదా? అదేమిటో చెప్పండి. అయ్యో, దేవుణ్ణి తయారు చేయనక్కర్లేదండి బాబు. భలేవారే మీరు. దేవుణ్ణి ఎవరు తయారు చేయగలరు? అంతకన్నా పెద్ద దేవుడు ఉంటాడేమో, ఆలోచించండి పోని. అవును అంతే. దేవుళ్ళో కూడా చాలా గొప్ప దేవుళ్ళు ఉంటారు. ప్రభాకర్ నవ్వాడు. చిన్న దేవుణ్ణి పెద్ద దేవుడు చేస్తే మరి ఆ పెద్ద దేవుణ్ణి ఇంకా పెద్ద దేవుడు, ఇంకా పెద్ద దేవుణ్ణి అంతకన్నా. వెంటనే మళ్ళీ ప్రభాకర్ ఏమడుగుతాడో తనకే తోచి పెద్ద ఇబ్బందిలో పడిపోయినట్టుగా కంగారు పడింది జానకి. నేనసలు అలా అననే లేదు. మీరే అంటే ఒప్పేసుకున్నాను. పెద్ద దేవుడు లేడు, ఏమీ లేడు. దేవుణ్ణి అసలు ఎవరూ చేయనక్కర్లేదు అని వెనక్కి వచ్చేసి తన పాయింట్ దగ్గర తన నిలబడింది. ప్రతిదాన్ని ఎవరో ఒకరు చెయ్యాలని అన్నారా లేదా మీరు? మీరన్న మాటేనా నేను కల్పించానా? ప్రతిదాన్ని అంటే ఈ చెట్లని, పుట్లని, నదుల్ని, సముద్రాల్ని, ఇంకా అలాంటి వాటినని నా ఉద్దేశం గాని దేవుణ్ణి కాదు. దేవుణ్ణి ఎవరూ చేయనక్కర్లేదు. ఇంచేత దేవుడు గనక. దేవుడంటే మీకు గొప్ప, మీకు నమ్మకం. నాకేమీ నమ్మకం లేదు. దేవుడు ఎలా తయారయ్యాడో కారణం చెప్పమంటున్నాను నేను. నాకేం చెబుతారు మీరు? ఆ తర్క వితర్కాలు వింటుంటే సుందరమ్మకి కూడా ఉత్సాహం వచ్చింది. వారానికి 4 సార్లు పురాణాల్లో వినే జ్ఞానం అంతా వెళ్ళబిక్కింది. దేవుణ్ణి ఎవరో తయారు చేయడం ఏమిటి? ఆయన మహానుభావుడు, ఆయన స్వయంభవు, ఆయన కాయనే పుట్టుకొస్తాడు అంది భక్తిగా. అప్పటిదాకా ఏమీ తోచని జానకి వెంటనే అది దేవుడు స్వయంభవుడు, స్వయంగా ఉద్భవిస్తాడు, ఆయన్నెవరూ తయారు చేయనక్కర్లేదు అని కేరింతలు కొట్టింది. ప్రభాకర్కి చిన్నపిల్లలతో ఆడుకుంటున్నట్టుగా ఉంది. దేవుడు స్వయంభవు అని మీరు అన్నారు కదా, ప్రకృతే స్వయంభవు అని నేనంటానండి. దేవుణ్ణి ఎవరూ తయారు చేయనక్కర్లేదని మీరు అన్నారు కదా, ప్రకృతిని ఎవరూ తయారు చేయనక్కర్లేదని నేనంటానండి. ఏం చెప్తారు మీరు? చెట్లు, చేమలు, సూర్యులు, చంద్రులు, మనుషులు, జంతువులు అన్నీ ప్రకృతిలో కొన్ని కారణాల వల్ల పుట్టుకొస్తాయి. దేవుడు తనకి తనే పుట్టుకొస్తాడన్నప్పుడు ప్రకృతి తనకి తనే పుట్టుకొస్తుందంటే ఏమిటి అభ్యంతరం అందులో? ఆ వాదోపవాదాలు హోరాహోరీగా సాగుతుండగా శారద వచ్చింది. రోడ్డు మీదకి వినబడుతున్నాయి మీ కేకలు అంది రాగానే. నేనెంతో నెమ్మదిగా మాట్లాడుతున్నానే అని ఆశ్చర్యపడ్డాడు ప్రభాకర్. నిజంగానే అతను ఎప్పుడూ చీమలాగా నెమ్మదిగానే మాట్లాడతాడు, కానీ దేవుణ్ణి హతం చేసే ఉత్సాహంలో అంతంత పెద్ద కేకలేశాడు. ఏమిటి పోట్లాట అంటూ శారద గడప మీద కూర్చోబోయింది. గడప మీద ఎందుకే అని సుందరమ్మ మూలగడంతో, అబ్బా నీ గోల ఒకటి, చంపుతావు అని చనువుగా సుందరమ్మని విసుక్కుని గడప దిగి గోడవారణ ఆనుకుని కూర్చుంటూ చెప్పండి అంది. జరిగిందంతా పోటీలు పడి చెప్పారు. శారద ఆశ్చర్యపోతోంది. అప్పటి వరకు దేవుడు గురించి శారదకి ఏ అభిప్రాయమూ ఖచ్చితంగా లేదు. అవును, ప్రభాకర్ అన్నది నిజమే కదే అని జానకిని చూడ్డం. జానకి ఏదో అనగానే, మరి జానకి చెప్పేది నిజమే కదండి అని ప్రభాకర్ని చూడ్డం. అటో గంతు ఇటో గంతు వేస్తూ ఇద్దరి వాదాలు వింది. శారద సైన్స్ స్టూడెంట్ కాబట్టి కొన్ని ఆర్గ్యుమెంట్లు అంతకు ముందే తెలుసు. జానకి కన్నా చాలా చురుగ్గా తొందరగా ప్రభాకర్ పాయింట్లన్నీ అర్థం చేసుకోగలిగింది. ప్రభాకర్ చివరికి ఆవేశంగా, దేవుడు ఏ రకంగానూ రుజువుకి దొరకడు. ప్రకృతిలో మార్పుల్ని, పరిణామాన్ని అయితే ఎన్ని రకాలుగా అయినా రుజువు చేయొచ్చు. ఏది సత్యం దాన్ని ఒప్పుకోవడానికి అభ్యంతరం ఎందుకుండాలి మనకి అన్నాడు. అవును, ప్రభాకర్ మాట్లాడేది రీజనబుల్గా ఉంది అంది శారద తల పంకిస్తూ. దేవుణ్ణి రక్షించలేకపోతున్నానే అనే జానకి చాలా బాధేసింది. శారద కూడా ప్రభాకర్తో కలిసేటప్పటికీ అంత సరదాలో కూడా జానకి ఉడుకుమోత్తనం వచ్చింది. ఏమైనా సరే
వాళ్ళ వాదం ఒప్పుకోకూడదు అనుకుని. మీరెన్ని చెప్పండి, దేవుడు సృష్టించకపోతే ఏదీ తయారవదు. దేవుడు మహిమ గలవాడు కాబట్టే దేవుణ్ణి ప్రార్థిస్తారు అని మళ్ళీ పాత పాటే పాడింది. అదేమిటి, అంత రీజన్ లేకుండా మాట్లాడతావు అని శారద ఆశ్చర్యపడింది. రీజన్లు అవి మీకు, మాకక్కర్లేదు. దేవుడికి మహిమ ఉంటుందని, దాంతో ఏ పనైనా జరుగుతుందని నమ్మే వాళ్ళకి రీజన్లు అవి అక్కర్లేదు అంది కోపంగా జానకి. ఈ పాయింట్ తమాషాగానే ఉంది అని శారద ఆ మాటలకి సరదా పడింది. అవునండి ప్రభాకర్ గారు, దేవుడికి మహిమ ఉంటుందని నమ్మేవాళ్ళు మీరు చెప్పే రీజన్ని ఎందుకు పట్టించుకోవాలి అంది. నిజమే కదా అన్నట్టు. ప్రభాకర్ జానకితో అయితే మీరు మొదటి నుంచి రీజన్గా మాట్లాడుతూ తర్కంలోకి ఎందుకు దిగారు అన్నాడు. నేనేం తర్కంలోకి దిగాను? సృష్టించేవాడు లేకపోతే ప్రపంచం ఎలా తయారైంది అన్నారా లేదా? అది తర్కించడం కాదా? అంటే మీరనేదేమిటి? సృష్టించేవాడుంటేనే ప్రపంచం తయారవుతుందని, లేకపోతే తయారవుదని, ప్రపంచం ఉన్నదంటే దాని వెనుక ఒక కారణం ఉందని మీరు కూడా ఒక తర్కంలో మాట్లాడుతున్నట్టేగా. మీకు ఇష్టమైనంత వరకు తర్కాలు మాట్లాడి మీకు ఇక జవాబు దొరకనప్పుడు మాకే రీజన్లు వద్దు అంటే ఎలా ఒప్పుకుంటాం? అయితే తప్పేలేండి, తప్పు ఒప్పుకుంటున్నానుగా. నేను అసలు వాదానికి దిగకూడదు. నేను దేవుణ్ణి నమ్ముతానండి అంటే సరిపోయేదే అంది జానకి. దాని మంచి జవాబు లేదన్నట్టు. అప్పుడు సరిపోదులేండి. ఎందుకు నమ్ముతారు దేవుణ్ణి? అతన్ని మీరు చూసారా? దేవుడు ఉన్నట్టు మీకు తెలుసా అనే ప్రశ్నలు రావా? నేను అలా అడిగితే ఏం చెప్తారు మీరు అన్నాడు ప్రభాకర్. పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి నమ్ముతాను అంటారు. పెద్దవాళ్ళకేం తెలుసు? వాళ్ళు చూసారా దేవుణ్ణి అని నేను మళ్ళీ అడిగితే వాళ్ళకి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి నమ్మారు అని చెబుతాను. అలా ఎంత దూరం వెళ్తావే పిచ్చి మొద్దు అని నవ్వింది శారద. జానకిని చూస్తుంటే ఒక విషయానికి మాత్రం చాలా ఆశ్చర్యం వేసింది ప్రభాకర్కి. ఈ అమ్మాయిలో దేవుడి నమ్మకాలేవి చెక్కు చెదరకపోయినా తన జీవితంలో నిలబడవలసిన విషయానికి ధైర్యంగానే నిలబడింది. నా కర్మలే ఇది అని తనకి బాధ కలిగించే సంసారంతోటే సరిపెట్టుకుని అక్కడే భరిస్తూ కూర్చోలేదు. దేవుడి నమ్మకాలు వదిలేస్తేనే గాని మనిషి ముందడుగు వెయ్యలేడని గతంలో ఎంతో గట్టిగా వాదించే ప్రభాకర్కి అందులో పొరపాటేమిటో ఎప్పుడో తెలిసింది గాని మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి కొత్తగా తెలిసినట్టు అనిపించింది. జానకితో వాదనోత్సాహంతో తన స్వగతం కట్టిపెట్టాడు. పెద్దవాళ్ళు ఏం చెప్తే అది మూర్ఖంగా నమ్మేస్తారా? అలాగైతే అన్ని విషయాలకి అలాగే చేయాలిగా. సంసారాలు వదులుకోకూడదంటారుగా పెద్దవాళ్ళు. ఆ విషయంలో వాళ్ళు చెప్పింది వినకుండా స్వతంత్రంగా ఎందుకు ఆలోచించారు అన్నాడు గబగబా. అది వేరు, దానికి దీనికి ఏం సంబంధం? అది నాకు అవమానంలేండి అంది జానకి. ఆ రెండు మాటలు అనేటప్పటికే తనకి అసహ్యం వేసే విషయం ఏదో మాట్లాడినట్టు జానకి ముఖం కందగడ్డలా అయింది. ఇది అవమానమే అంది శారద ఆవేశంగా. ఎవరేం చెప్తే అది నమ్మేసి సొంతంగా ఆలోచించుకోకపోతే ఇది మాత్రం అవమానం కాదా? పెద్దవాళ్ళు చెప్పింది నిజం కాకపోతే ఆ మూర్ఖత్వంలో పడి ఉండడం అవమానం కాదా? ఆ కాదులే అని జానకి నిరుత్సాహం పడిపోతూ వాదం కోసం వాదం చేస్తూ కూర్చుంది. ప్రభాకర్ గారు, కాసేపు జానకిని వదిలేద్దాంలేండి. మీ మాటలతో నాకు సందేహం పుట్టుకుంది. నాకు జవాబు చెప్పండి బాబు. ప్రకృతి దానికదే తయారైందన్నారు కదా. ఒక చెట్టునో పిట్టనో సూర్యుడినో చంద్రుడినో ఏదో ఒక దాన్ని ప్రత్యేకంగా తీసుకుని ఇది ఎలా వచ్చిందని చూస్తే అది ఎలా వచ్చిందో తెలుస్తుందనుకోండి. అలాగే ప్రతిదానికి అది ఎలా తయారైందో కారణం కనబడొచ్చు. కానీ నేననేది ఏమిటంటే అసలు ఇదంతా మొట్టమొదట ఎలా వచ్చింది? ఇవన్నీ లేకముందు మొట్టమొదట ఏదో పదార్థం ఉండాలి కదా. అది ఎలా వచ్చింది అని ఆతృతగా చూసింది. ఇంతకాలానికి తన ప్రకృతి విజ్ఞానం సార్థకం కాబోతుందని ప్రభాకర్ మహోత్సాహంతో ప్రారంభించాడు. మొట్టమొదట అనే మాట తప్పండి. పదార్థానికి మొదలు చివరా లేదు. పదార్థం ఎప్పుడూ ఉంది. కొంత పదార్థం ఒక రూపంలో, కొంత పదార్థం ఇంకో రూపంలో, కొంత పదార్థం మరో రూపంలో, అలాగా రకరకాల రూపాల్లో ఉంది. కొంత పదార్థం నక్షత్రాల రూపంలో, కొంత పదార్థం గ్రహాల రూపంలో, కొంత పదార్థం గాలి రూపంలో, కొంత పదార్థం నీరు రూపంలో, మొక్కల రూపంలో, పిట్టల రూపంలో, మనుషుల రూపంలో. ఇదంతా పదార్థం రకరకాల రూపాల్లో ఉండడమే. ఒక రూపంలో ఉన్న పదార్థం శాశ్వతంగా ఆ రూపంలోనే ఉండదు. పదార్థంలో ఎప్పుడూ రసాయనికమైన మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక రూపంలో ఉండే పదార్థం ఇంకా రూపంలోకి మారిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆ ఇంకో రూపం కూడా కొన్నాళ్ళకి మారిపోతూ ఉంటుంది. పదార్థం ఎప్పుడూ చలనంలో ఉంటుంది అంటే అర్థం అదే.
ఈ మార్పుల వల్ల పదార్థం నశించడమో తగ్గడమో హెచ్చడమో ఏమీ ఉండదు. ఉన్నది మాయం కావడమో లేనిది సృష్టం అవడమో ఏమీ జరగదు. పదార్థాలు ఎప్పుడూ ఉంది, రూపాలు మారుతుంది, రకరకాల రూపాల్లో ఉంది, దశలు మారుతూ రకరకాల దశల్లో ఉంది. ఇంకా ఇప్పుడిప్పుడో తయారవుతున్న నక్షత్రాలు కొన్ని, తయారై వెలుగుతున్న నక్షత్రాలు కొన్ని, వెలిగి ఆరిపోయిన నక్షత్రాలు కొన్ని. ఇదంతా పదార్థానికి ఉన్న వేరు వేరు దశలు. పదార్థం సరళ రూపం నుంచి ఉన్నత రూపానికి అభివృద్ధి చెందుతుంది. మొత్తం ప్రకృతిలో ఉన్న పదార్థం అంతటిలోకి ఉన్నత రూపంలో ఉన్న పదార్థం మానవుడి మెదడు. కొన్ని లక్షల సంవత్సరాల కిందట పదార్థం ఇంత ఉన్నత రూపంలో లేదు. పరిణామ క్రమంలోనే ఈ మెదడు రూపం వచ్చింది. ఇలాగే ప్రతి ఒక్క రూపం పరిణామ క్రమంలోనే తయారైంది. పదార్థానికి ఉండే పాత రూపాలేమిటో మనం తెలుసుకోవచ్చు. నక్షత్రాలుగా ఏర్పడక ముందు పదార్థం ఎలా ఉండేది, ఇంకా పూర్వం ఎలా ఉండేది, ఇంకా పూర్వం ఎలా ఉండేది అని అలా ఎంత దూరమైనా తెలుసుకోవచ్చు. అలాగే పదార్థం ముందు ముందు ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకోవచ్చు. ఇదంతా మనం సైన్స్ విషయాలు ఎంత సరిగా తెలుసుకుంటున్నాము అనే దాని మీద ఉంటుంది. ప్రకృతి గురించి మనం తెలుసుకోవాల్సింది క్లుప్తంగా ఏమిటంటే, పదార్థానికి మొదలు చివర ఉండదు. అంటే అది ఒకప్పుడు పుట్టడం, ఒకప్పుడు నశించిపోవడం అనేది ఉండదు. దానిలో ఉన్న రకరకాల రూపాల్ని తీసుకుంటే వాటికి ప్రారంభాలు అంతాలు ఉంటాయి, కానీ మొత్తంగా పదార్థాన్ని తీసుకుంటే దానికి ఆది అంతం ఉండదు. దానిలో ఉన్న రకరకాల మూలకాలు కలవడాల వల్ల, విడిపోవడాల వల్ల అది రకరకాల రూపాల్లోకి మారుతూ విడిపోతూ ఉంటుంది. అది తెలుసుకోవాల్సిందే. ఏది తెలుసుకోవాల్సిందే అన్నాడు సత్యం గదిలోకి అడుగు పెడుతూ. అమ్మా వచ్చావా, తొందరగారా అంది శారద సంతోషిస్తూ. సత్యం లోపలికి వెళ్లి ముఖం కడుక్కుని మంచినీళ్లు తాగి వచ్చి శారద పక్కన కూర్చుంటూ, ఏమిటి సభ తీర్చారేమిటి అన్నాడు. గంట నుంచి జానకి ప్రభాకర్కి వాగ్వివాదాలు జరిగిపోతున్నాయి అంది శారద. ఎవరు ఓడారు, ప్రభాకరేనా? జానకి చేతిలో కాదు, నా చేతిలో ఓడుతూ ఓడుతూ ఉన్నాడు. అంతలో నువ్వొచ్చావు. అది ఓటమి అయితే అది నాది కాదు, సైన్స్ది అన్నాడు ప్రభాకర్ నవ్వి. సైన్స్కి ఓడిపోయే గతి పట్టిస్తారన్నమాట మీరు అన్నాడు సత్యం. సంగతంతా సత్యానికి చెప్పుకొచ్చారు. జానకి బెల్లం ముక్క కళ్ళకద్దుకోవడంతో ప్రారంభించి, నేను దేవుణ్ణి నమ్ముతాను, దేవుడికి మహిమ ఉంటుంది అని దబాయించడం వరకు ప్రతి ముక్క చెప్పుకొచ్చాడు. అంతా విని సత్యం, అవును, ఈ విషయంలో జానకి చాలా ఇర్రేషనల్ అన్నాడు. అంటే అంది జానకి కోపంగా. అంటేనా, రీజన్ని ఒప్పుకోని మనిషి అని అర్థం అన్నాడు సత్యం. మీ రీజన్లో నాకేం అక్కర్లేదులే, నేను దేవుణ్ణి ఎలాగో నమ్మేదే అంది జానకి గట్టిగా. జానకి ఉడుకుమోతతనంగా ఉందర్రా, పాపం దాన్ని వదిలేయండి. ప్రభాకర్ గారు, మీరు నాకు జవాబు చెప్పనే లేదు. మొట్టమొదట పదార్థం ఎలా వచ్చిందో చెప్పమంటే ఏమిటో కథ చెప్పుకొచ్చారు, నాకు అర్థమే కాలేదు అంది శారద. సైన్స్ స్టూడెంట్స్కి సైన్స్ కథ అర్థం కాకపోతే ఎలాగండి? పదార్థం అనేది శూన్యంలో నుంచే రాదనే మాట విన్నారా లేదా? అంతవరకు ఒప్పుకుంటారా పోనీ? ఒప్పుకుంటాను. ఒక పదార్థం రావాలంటే అంతకు ముందు ఏమీ లేకుండా ఖాళీలో నుంచి రాదు, కాబట్టి దానికన్నా ముందు ఇంకో పదార్థం ఉండాలి. ఇంకో పదార్థానికి కూడా ఇంకో పదార్థం ఉండాలి. మళ్ళీ దానికన్నా ముందు కూడా ఇంకో పదార్థం. ఇక దీనికి మొదలెక్కడా? ఇదే మొదటి పదార్థం అని చెప్పడానికి ఎలా సాధ్యమవుతుంది? దానికన్నా ముందు కూడా ఒక పదార్థం ఉండాలి కదా. మొదట శూన్యం ఉండాలి, అందులో నుంచే కొన్ని పదార్థాలు ప్రారంభం కావాలి అనే మారుతూ ఉండాలి. అలా జరగదా అంది శారద సందేహంగా. మీరే ఆలోచించండి, అలా జరుగుతుందో లేదో. ఏమీ లేని చోట నుంచి ఏదో ఒక పదార్థం ఎలా పుడుతుంది? పుడుతుందా? అవును, పుట్టదు. ఒక పదార్థం ఉంటేనే అది ఇంకో రకంగా మారుతుంది కదా. కాబట్టి మొదట శూన్యం ఉండి అందులో నుంచి పదార్థం పుడుతుందని ఎలా అనుకుంటాం? అనుకోవడం బాగాలేదు, కానీ ఒక పదార్థం ఉంటేనే ఇంకో పదార్థం కానీ మరి. అందుకే ఈ సమస్యను సరిగా అర్థం చేసుకోవాలంటే ఒకటే మార్గం. ప్రకృతి అనేది భౌతికమైనది అని అర్థం చేసుకోవడమే. పదార్థం మొదట ఎలా వచ్చిందనే ప్రశ్నను వదిలేయాలంటే ఎలాగా? పదార్థం ఎలా వచ్చిందనే ప్రశ్న వేధిస్తూనే ఉంటుందిగా. ఎలాగా రాలేదు, అది ఎప్పుడూ ఉంది. నిన్న ఒక రూపంలో, ఇవాళ ఒక రూపంలో, రేపు ఒక రూపంలో. రూపాల సంగతి సరే, మొదట్లో అది ఎలా వచ్చింది? మీరు ఆ ప్రశ్నల్ని వదలడం లేదంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ప్రకృతి భౌతికమైనదనే సంగతి మీరు ఒప్పుకోవడం లేదన్నమాట. ఒప్పుకుంటాను కానీ అని శారద
సత్యంతో నువ్వు చెప్పు, పదార్థం మొదట ఎలా వచ్చిందని కమ్యూనిజం చెప్తుంది అని ఆతృతగా చూసింది. శ్రీ మహావిష్ణువు బొడ్డులో నుంచి వచ్చిందని చెబుతుంది. హాస్యాలు కాదులే, సీరియస్గా చెబుదో. సీరియస్గా చెప్తే వింటున్నావా? ప్రభాకర్ సీరియస్గానే చెప్పాడు. ఏమో, ఆయన చెప్పింది నాకు నచ్చలేదు. కరెక్ట్గా చెప్తే ఎందుకు వినను? చెప్పేవాడు కరెక్ట్గానే చెప్పినా వినేవాడి తలకాయలో దాన్ని గ్రహించే పరిస్థితి లేకపోతే కూడా లాభం లేదు. కరెక్ట్ అయింది కూడా కరెక్ట్ అనిపించదు. ఏం చెప్పారేమిటాయన? నేను అడిగేదొకటి ఆయన చెప్పేదొకటి. పదార్థానికి మొదలేమిటని నేను అడుగుతుంటే మొదలే లేదంటారే. పదార్థానికి మొదలు లేదని ఆయన చెబుతుంటే మొదలేమిటంటావే? మొదలు లేని దాని మొదలని ఎలా చెప్పగలరు ఎవరైనా? ఏమిటబ్బా, నాకు నమ్మకంగా లేదో. అయితే ఒక పని చెయ్యి, మొదట్లో కాసేపు దేవుణ్ణి ఎరువు తెచ్చుకో. దేవుడే మొదట పదార్థాన్ని సృష్టించాడని, అప్పటి నుంచి అది పరిణామం చెందుతూ ఆ ప్రపంచం అంతా ఏర్పడిందని అనుకో. కాసేపు మత గ్రంథాల ఆశ్రయం తీసుకో. శ్రీ మహావిష్ణువు బ్రొడ్డులో నుంచి బ్రహ్మ పుట్టి ఆ బ్రహ్మ ఇదంతా సృష్టించాడనుకో. లేకపోతే మొదట్లో ప్రభు ఒక రాత్రిని ఒక పగలును సృష్టించను అనుకో. అలా అనుకుంటే సంతృప్తిగా ఉంటుందని పోని. నేనంత పిచ్చిదాన్ని కానులే. పదార్థం ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి దేవుణ్ణి తెచ్చి పెట్టుకుంటే ఆ దేవుడు ఎలా వచ్చాడనే ప్రశ్న పట్టుకోదా మళ్ళీ? దేవుడు స్వయంభవుడుగా అంది జానకి కళ్ళు మెరిపిస్తూ, అదేదో సైన్స్ మాట అన్నంత నమ్మకంతో. ఊరుకోవే, నీ పిచ్చి మాటలు నువ్వును. స్వయంభు దేవుడా, నీ ముఖం దేవుడు అని శారద జానకిని విసుక్కుని సత్యంతో మళ్ళీ, ఈ విషయానికి కమ్యూనిజం ఏం చెప్తుందో చెప్పరాదు అంది. పదార్థం గురించి పదార్థ శాస్త్రం ఏం చెప్తుందో దాన్నే కమ్యూనిజం కూడా ఒప్పుకుంటుంది. అసలు కమ్యూనిజం అంటే మనుషుల శ్రమ సంబంధాలకు సంబంధించిన సైన్సే గాని ప్రకృతి విషయాలకి సంబంధించింది కాదు. ప్రకృతి విషయాలు ఖగోళ శాస్త్రంలోనూ, వృక్ష శాస్త్రంలోనూ, జంతు శాస్త్రంలోనూ అలాంటి శాస్త్రాల్లో చూస్తే తెలుస్తాయి గాని కమ్యూనిస్టు పుస్తకాల్లో చూస్తే తెలియవు. కమ్యూనిజం ప్రకృతిలో ఏ అంశాన్ని చేస్తే శాస్త్రం కాదు. ప్రకృతి శాస్త్రాలు ఏం చెప్తే దాన్నే కమ్యూనిజం ఒప్పుకుంటుంది. అయితే కమ్యూనిజం కొన్ని భౌతిక సూత్రాల్ని ఇచ్చింది కదా. విషయాలు దేనికది విడివిడిగా ఉండవని, అన్నిటి మధ్య పరస్పర సంబంధాలుంటాయని, ఒక విషయంలో మార్పుకి దాని అంతర్గత ఘర్షణే కారణమని అలాంటి సూత్రాలు కొన్ని ఉన్నాయి కదా. అవి సమాజాన్ని అర్థం చేసుకోవడానికే కాదు, ప్రకృతిని అర్థం చేసుకోవడానికి కూడా పనికొస్తాయి. ఒక వృక్ష శాస్త్రజ్ఞుడు గాని, జంతు శాస్త్రజ్ఞుడు గాని, ఖగోళ శాస్త్రజ్ఞుడు గాని, ఒక డాక్టర్ గాని, రచయిత గాని ఎవరైనా సరే కమ్యూనిస్టు భౌతిక సూత్రాల్ని అర్థం చేసుకుని ఆ జ్ఞానం ప్రకారం పనిచేస్తేనే వాళ్ళ రంగాల్లో విజయాల్ని సరిగ్గా చేర్చుకోగలుగుతాడు. ఎందుకనంటే కమ్యూనిజం ఇచ్చిన భౌతిక సూత్రాలే కరెక్ట్ అయినవని, అవి ఏ రంగానికైనా మార్గదర్శకంగా పనికొస్తాయి. అయ్యో, నేను అడిగిందేమిటి, నువ్వు చెప్పేదేమిటి? నువ్వు అడిగిన దానికే చెప్పాలే. తలకాయ బిడాయించు కూర్చుంటే నేనేం చేయను? పదార్థానికి మొదట ఏమిటి అంటున్నావు కదా. పదార్థం ఎప్పుడూ ఉంది అన్న సంగతి అర్థం చేసుకోముందు. అది అర్థమైతే మొదట ఏమిటనే ప్రశ్నే ఉండదు. ఎప్పుడు ఉన్నదానికి మొదలేమిటి? ఎప్పుడు ఉండడం అనే మాటే అర్థం కావడం లేదు నాకు. అది మొదట్లో ఎలా వచ్చింది అనే ప్రశ్న వచ్చేయడం లేదు. సత్యం నవ్వాడు. నిజం చెప్పనా, నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. ప్రకృతి విషయాలు చదివినప్పుడో ఆలోచించినప్పుడో వందల వేల కాంతి సంవత్సరాల దూరాల్లో ఉన్న ఈ నక్షత్రాల మండలేమలేమిటి, ఇదంతా ఎలా వచ్చింది అసలు అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. భౌతిక దృక్పథం సరిగా ఏర్పడకపోతేనే ఆ ఆశ్చర్యం. ప్రకృతి ఎప్పుడూ ఉంది అనే దృష్టితో ఆలోచించాలని తెలిసినా కూడా పదార్థం మొదట ఎలా వచ్చిందనే ప్రశ్నే వదలదు. ఎప్పుడు ఉన్నదానికి ఎలా రావడం ఏమిటి? మన ఆలోచనల్లో అలాంటి సందేహం తలెత్తుతుందంటే అసలు విషయాన్ని సరిగా అర్థం చేసుకోకుండా తప్పు ప్రశ్నే వేసుకుని దాని జవాబు కోసం ఎదురు చూస్తున్నట్టే కదా. తప్పు ప్రశ్నకి ఏదో ఒక తప్పు జవాబే వస్తుంది. తప్పు జవాబులో నుంచి మళ్ళీ బోలెడు తప్పు ప్రశ్నలు. దానికిక అంతం ఉండదు. అసలు విషయం ఎప్పటికీ అర్థం కాదు. అంచేత ఒక విషయం మనకి పూర్తిగా అర్థమైందనడానికి నిదర్శనం ఏమిటంటే దాని మీద ఇక ప్రశ్నలు రాకూడదు. ప్రశ్నల్ని బలవంతంగా ఆపుకోవాలని కాదు, ప్రశ్నించాలని చూసినా ప్రశ్నకి అవకాశం ఉండకూడదు. ఒక విషయాన్ని ఎలా గ్రహిస్తే ప్రశ్నలన్నీ పోతాయో అలా గ్రహిస్తేనే అది సరిగా గ్రహించడం. ప్రకృతి గురించి మన ప్రశ్నలన్నీ సహజంగా పోవాలంటే ప్రకృతి ఎప్పుడూ ఉందని అర్థం చేసుకోవడమే సరైన మార్గం. ప్రకృతిని దేవుడు సృష్టించాడంటే ఆ దేవుడిని ఎవరు సృష్టించారనే ప్రశ్న వస్తూనే ఉంటుంది.
ప్రకృతి భౌతికమైంది. అది ఎప్పుడు ఉంది అంటే మొదట్లో ఎలా వచ్చిందనే ప్రశ్నకి ఆస్కారం ఉండదు. ఎప్పుడూ ఉన్నదానికి రావడాలు పోవడాలు ఉండవు కదా. మరి దాని మీద కూడా ప్రశ్న వస్తుందే, ప్రశ్న వదలడం లేదే అంది శారద. అదే కదా చెప్పేది. ఇందాక ప్రభాకర్ ఒక మాట అన్నాడు, నిన్న ప్రశ్న వదలడం లేదంటే ప్రకృతి భౌతికమైందనే విషయం నీకు అంగీకారంగా లేదన్నమాట అన్నాడు. ఆ ప్రశ్న వదలకపోవడానికి కారణం అదే. ఇది భౌతిక ప్రపంచమని ఏదో పాఠం అప్పచెప్పినట్టు అనేస్తూ ఉంటాం. కానీ ఆ విషయం పూర్తిగా తెలిసి దాన్ని అంగీకరించి అనే మాట కాదు అది. అలాగైతే మొదటేమిటనే ప్రశ్నే రాకూడదు. మనకు భౌతిక దృక్పథం పూర్తిగా ఏర్పడాలంటే ఇది భౌతిక ప్రపంచం అని తెలిసినంత మాత్రానే చాలదు. తెలిసిన జ్ఞానాన్ని ఆచరణలోనికి మార్చుకోవాలి. రోజువారీ జీవితంలో ఏ పని చేసినా భౌతిక దృక్పథానికి సరిపోయేలాగే చేస్తూ ఉండాలి. కొంతకాలానికి ఆ భౌతిక జ్ఞానం సహజమైపోతుంది. దానికి విరుద్ధమైన ఆలోచనలు రావు. వచ్చినా అది తప్పని మనకే తెలిసిపోతూ ఉంటుంది. మనల్ని మనమే కరెక్ట్ చేసుకోగలుగుతాము. భౌతిక భౌతిక అని 1,00,000 సార్లు అన్నావు. మొన్న ఒక పుస్తకంలో పారలౌకిక అని పట్టుకున్నాడు రచయిత. అలా ఉంది అని నవ్వింది శారద. మెటీరియలిస్ట్ అనండి పోని, తేలిగ్గా ఉంటుంది అన్నాడు ప్రభాకర్. పిల్లికి బదులు మాస్జాలం అనేట్టు సామెతలా ఉంది అని మళ్ళీ నవ్వింది శారద. మ్యాటర్, మెటీరియలిస్ట్ అనే మాటలు కూడా అర్థం చేసుకోలేవా ఏమిటి? మరీ అంత బద్ధకం పనికిరాదు. బుర్ర ఉపయోగించు కాస్త అని కోప్పడ్డాడు సత్యం. బుర్ర ఉపయోగిస్తున్నాను కాబట్టే ఇన్ని సందేహాలు. బుర్ర ఉపయోగించకపోతే మిమ్మల్ని ఏమీ అడగకుండా జానకిలాగే కూర్చుందరు తెలుసా? అయితే నేను బుర్ర ఉపయోగించరా అని జానకి కోపంగా చూసింది. ఇప్పుడు ఉపయోగించావులే, దీనికి మధ్య చీటికి మాటికి పోట్లాటలు ఎక్కువ అవుతున్నాయిరా అంది శారద నవ్వి. పోట్లాటలు ఎక్కువ అవడం మంచిదే గాని కమ్యూనిస్టులతో పోట్లాడుతోంది, అదే విచారకరం అని విచారించాడు సత్యం. మీరే కాదు, నేను కమ్యూనిస్టునే అంది జానకి రోషంగా. మీరు దేవుణ్ణి నమ్ముతారుగా అని ప్రభాకర్ కోపంగా అడ్డొచ్చాడు. ఏం నమ్మితే? మీకు ఇష్టం మీది, నా ఇష్టం నాది. అయ్యో అలా కాదండి. భౌతిక దృక్పథం లేకపోతే కమ్యూనిస్టులు ఎలా అవుతారు? అదుగో మళ్ళీ భౌతిక వచ్చింది. భౌతిక అంటే ఏమిటో చెప్పండి బాబు ముందు అంది శారద. సత్యం లేచి డిక్షనరీ తీసుకొచ్చాడు. భౌతిక అన్న మాటకి పదార్థ సంబంధమైన, శారీరక సంబంధమైన ఉనికిలో ఉన్న అని కొన్ని అర్థాలు చదివాడు. ఇంగ్లీష్ డిక్షనరీలు కూడా తెచ్చి చూశాడు. దాంట్లో కూడా అలాంటి అర్థాలే ఉన్నాయి. డిక్షనరీలు మూసి పక్కన పెడుతూ అన్నాడు, సరిగ్గా విను. ఒక స్థలంలో ఏ పదార్థము లేకుండా, గాలి కూడా లేకుండా, ఈధర్ గాని ఇంకొకటి గాని ఏమీ లేకుండా పూర్తిగా ఖాళీ ఉంటే దాన్ని శూన్యం అంటాం. కానీ అలాంటి శూన్యం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ప్రపంచంలో అంతా ఏదో ఒక పదార్థంతో నిండి ఉంటుంది. అందుకే ఇది పదార్థ సంబంధమైన ప్రపంచం. భౌతిక అనే మాట భూతం అనే మాటల్లో నుంచి వచ్చింది. భూమి, ఆకాశం, నీరు, గాలి లాంటి పదార్థాలన్నీ సంస్కృతంలో పంచభూతాలంటారు కదా. నాలుగే చెప్పి పంచభూతాలంటావే అని శారద ఎదురు తిరిగింది. నిప్పుని మర్చిపోయారు మీరు అన్నాడు ప్రభాకర్. సరే నిప్పును కూడా కలుపుకో. ఇది భూతాలతో ఉన్న ప్రపంచం కాబట్టి ఇది భౌతిక ప్రపంచం, తెలిసిందా? బౌ అన్నట్టు ఈ భౌతికం ఏమిటి అస్తమానం? ఇంకో మాట ఏదన్నా లేదు. పదార్థంలో ఉన్నది కాబట్టి పదార్థిక అందామా పోని? ఇది అసలే ఏడ్చినట్టుంది. నీ ఎత్తులు తెలుసులే. నెమ్మదిగా భౌతికని తోసేసి దేవుళ్ళలోకి దిగాలని చూస్తున్నావు. దేవుణ్ణి వదిలేసి గంటైపోయింది. ఇంకా వెళ్ళనే అటు. ప్రపంచంలో అంతా పంచభూతాలే ఉన్నాయి గాని దేవుడు ఎక్కడున్నాడు? జానకి చెప్పున పంచభూతాల్లోనే ఉన్నాడు అంది సంతోషంగా. పంచభూతాల్లో ఉంటే అది పదార్థమే. ఇక దేవుడు అనే పేరెందుకు దానికి? పదార్థానికి ఏ పేరు పెట్టినా దానికి పదార్థ లక్షణాలే ఉంటాయి గాని మహిమలు, మహత్యాలు ఎలా ఉంటాయి? రీజన్కి నిలబడి దీన్నే ఒప్పుకోనక్కర్లేదు. ఎవరన్నా ఒప్పుకుంటే అది ఎలా వచ్చిందో చెప్పమనాలి అంటూ ఆ మాటల్లో శారద తనకి తెలియకుండానే గడపెక్కింది. తన వాదంలో అన్నిసార్లు ఓడిపోయినందుకు జానకి బిక్కముఖం వేసింది. మీరు మొదట్లోనే మా వైపు చేరిపోతే ఎంత బాగుండేది అన్నాడు ప్రభాకర్ జానకిని ఉడికిస్తూ. నాకేం లెక్కలేదులేండి, నేను దేవుణ్ణి నమ్మడం ఎలాగా మారడు అంది జానకి తలెగరేసి. గడపెక్కావేవే, దిగు
అని అప్పటిదాకా నోరు తెరవని సుందరమ్మ శారద మీద మళ్ళీ మూలిగింది. అరే, మళ్ళీ ఎక్కారా అని శారద ఆశ్చర్యపోయి చప్పున దిగబోయి ఆగి, ఏం గడపెక్కితే లక్ష్మీదేవి ఉందా గడప మీద? ఏది చూపించు, రుజువు చెయ్యి. ఇన్నాళ్ళ నుంచి నన్ను కింద కూర్చోబెట్టి నా సుఖమంతా దోచుకున్నావు. ఇప్పుడు కళ్ళు తెరిచాను, నీ ఆటలు సాగవులే. ఇంకా నేనెప్పుడొచ్చినా ఈ గడప మీదే కూర్చుంటాను. లక్ష్మీదేవట, లక్ష్మీదేవి లేదు, సింగినాదం లేదు అని గడప నిండా హాయిగా కూర్చుంది. నువ్వు మొండిదానివయ్యావే అని సుందరమ్మ తిట్టి ఊరుకుంది. మొండిది కాదండి, గొప్ప భౌతికవాది అయింది అన్నాడు ప్రభాకర్. రెండూ ఒకటే అని సుందరమ్మ ముఖం చిట్లించింది. ఆ రోజు జరిగిన వాదోపవాదాలు జానకిని బాగా కంగారు పెట్టాయి. తను మూర్ఖంగా ప్రవర్తించానేమోనని చాలాసార్లు అనుకుంది. తర్వాత ఎప్పుడు అందరూ ఎంతో మంచి మాటలు మాట్లాడుతుంటే తన తల్లి ఒక్కది అందరికీ విరుద్ధంగా చాదస్తంగా మాట్లాడుతూ ఉంటుంది. తను ఇప్పుడు తల్లి పక్షానికి చేరారేమిటని జానకి పెద్ద సందేహం వచ్చేసింది. తల్లి ఏం మాట్లాడినా అదంతా తప్పేనని జానకి గట్టి అభిప్రాయం. అందుకే తను తప్పేనేమోనని కొంచెం కొంచెం ఘర్షణ ప్రారంభమైంది. మళ్ళీ మళ్ళీ ప్రభాకర్ వచ్చినప్పుడల్లా ఏవండి మరైతే అని దేవుళ్ళ విషయాలు ఏదో ఒకటి అడగడం మొదలుపెట్టింది. మరి అప్పుడు చెప్తే వినలేదే అని సాధించకుండా ప్రభాకర్ ఎంతో సంతోషంగా ఓపిగ్గా చిన్నపిల్లలకి కథలు చెప్పినట్టు జానకి సందేహాలన్నిటికీ ఎలా అవసరమో అలా చెప్పుకొచ్చాడు. అతను ఇదివరకులాగా ఉత్త హేతువాది అయితే ఇతరుల సందేహాలకి అంత కరెక్ట్గా చెప్పగలిగేవాడు కాదు. అతను కమ్యూనిజం నేర్చుకున్నాడు కాబట్టి ప్రతి విషయానికి సాంఘిక పునాదిని వివరించగలిగాడు. స్వర్గం నరకం లేవన్నారు కదా, మరైతే పాపం పుణ్యం కూడా ఉండవా అని జానకి ఆశ్చర్యపోతూ అడిగింది. ఉండవు, పాపం పుణ్యం అనేవి మత సంబంధమైన మాటలు. ఉండవా? పాపమైనా ఉండదా? ఉండదు. మనుషులు చేసే చెడ్డ పనులు పాపాలు కావు, అవి తప్పులు. మనుషులు పాపాలు చేయరు, తప్పులు చేస్తారు. ఒక దొంగ చిన్నపిల్లని చంపేస్తాడనుకోండి, ఇది పాపం కాదు, అతనికి పాపం అంటుకోదు. అది పాపం కాదు, తప్పు, ఘోరమైన తప్పు. అది ఇతరుల మానవులకు ఘోరంగా హాని కలిగించే తప్పు. దానికి శిక్ష ఇతర మానవులే అతనికి వేస్తారు. దాన్నే దాన్నే సమాజం శిక్షిస్తుంది అంటాము. ఒకవేళ అతని తప్పు బయటపడకపోతే అతనికి ఏ శిక్ష ఉండదు. పాపం అంటే తప్పించుకోలేని శిక్షని కదా. తప్పులు చేసే వాళ్ళందరికీ దేవుడే శిక్షలు వేస్తాడని, ఎవరు ఏ తప్పులు చేస్తున్నారో దేవుడికి తెలిసిపోతూనే ఉంటుందని అందరూ నమ్ముతూ ఉంటారు కదా. ఇదంతా జనాన్ని మూర్ఖత్వంలో ఉంచడానికి నేర్చే మతపిచ్చి. ధనవంతులు పేదవాళ్ళు అని ఎప్పటి నుంచో వేరువేరుగా ఉన్నారు కదా. ధనవంతులు పేదవాళ్ల విషయంలో ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉన్నారు. వాళ్లతో ఘోరంగా చాకరీ చేయించుకోవడం, పెద్దల్ని పీడించడం, చంపేయడం కూడా చేస్తూనే ఉన్నారు కదా. ధనవంతుల్ని దండించే శక్తి పేదల చేతుల్లో ఉంది. పేదల జనాభా అంతా ఎదురు తిరిగేస్తే చాలు. తిరుగుబాటే పేదల శక్తి. బానిసలో ఉన్న కాలం నుంచి పేదలు ఎదురు తిరుగుతూనే ఉన్నారు. కానీ పేదల్ని దేవుడి నమ్మకాల్లో ఉంచాలనేదే ధనవంతుడి దృష్టి. దేవుడు అందరి తప్పొప్పులు చూస్తూనే ఉంటాడు. పాపాలు చేసే వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు. ఎవరి పాపం వాళ్లే అనుభవిస్తారు అని, అంతా దేవుడే చేస్తాడని నమ్మకం కలిగిస్తారు. ధనవంతులు పేదలు అదే నమ్ముతారు. పేద ప్రజలు దేవుళ్ళని నమ్ముతూ తిరగబడకుండా ఉంటే అది ధనవంతులకు చాలా లాభం కదా. దేవుడే శిక్షిస్తాడు అనే నమ్మకం ధనవంతుల క్షేమం కోసమే పుట్టుకొచ్చింది. ఒక మానవుడు ఇంకో మానవుణ్ణి పీడించడానికి, ఘోరమైన తప్పులు చేసి తప్పించుకోవడానికి వీలుగా ఉంది ఇప్పుడున్న పరిస్థితి అంతా. ఈ పరిస్థితి మారిపోతుందనుకోండి, ఎవరు ఎవరికి హాని చేయడానికి వీలుండదనుకోండి. ఒకవేళ మనుషులు తప్పులు చేసినా అలాంటి వాళ్ళని శిక్షించే పరిస్థితి మిగతా వాళ్ళ చేతుల్లో ఉంటుందనుకోండి. అప్పుడు వాడి పాపం వాడే అనుభవిస్తాళ్లే, దేవుడు వాడిని వదలళ్లే అని దేవుడి మీద ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది? దొంగ చిన్నపిల్లని చంపడం అన్నారు కదా. అసలు ఒక మనిషి దొంగతనాలు చేసే పరిస్థితి ఉండడం ఏమిటి? చిన్నపిల్లని చంపితే ఎందుకు చంపుతాడు? నగల కోసమో ఏ ఆస్తి వారసత్వాల గురించో చంపుతాడు. సంఘంలో నగలు పెట్టుకునే సంస్కృతే మారిపోతే నగల కోసం హత్యలేమిటి? సొంతాస్తి సమస్య లేకపోతే ఆస్తి వారసత్వాల కోసం హత్యలేమిటి? మనిషి చేసే తప్పులన్నీ ఈ సమాజం వల్లే. ప్రభాకర్ మాటల్లో ఉన్న రీజన్ ఎవరి మీదన్నా పనిచేయలేదంటే వాళ్ళు స్వార్థపరులో, పిచ్చివాళ్ళలో, మూర్ఖులో అయి ఉండాలి.
ఆ రీజన్ని తోసిపుచ్చడం వల్ల జానకి కలిసి వచ్చే స్వార్థం ఏమీ లేదు. జానకి పిచ్చిది కూడా కాదు. ఎటొచ్చి ఆ 3వ లక్షణమే కొన్నాళ్ళు జానకి జ్ఞానాన్ని నిరోధించగలిగింది. కానీ అది ఎంతకాలం కాదు. జానకిలో మార్పు జానకే తెలియనంత నిశ్శబ్దంగా జరిగిపోయింది. ఆ సంగతి ఒక రోజున ఫ్యాక్టరీలో బయటపడింది. ఆ రోజున జానకి ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పటికి పక్క బల్ల దగ్గర పనిచేసే 16 ఏళ్ల శేషగిరి ఉత్సాహంగా చూడక్క అని చెయ్యి తెచ్చి జానకి ముఖం మీద పెట్టాడు. అతని చేతికి ఒక కొత్త ఉంగరం ఉంది. దాని మీద అంగుళం పొడుగున్న వెంకటేశ్వరుడి బొమ్మ. జానకి నవ్వింది. నవ్వుతావేం, బాగోలేదా? ఎప్పుడూ తీయకుండా పెట్టుకోవాలన్నాడు జ్యోతిష్కుడు. ఏమవుతుంది అలా పెట్టుకుంటే? బాగా కలిసొస్తుందట. డబ్బు మూట దొరుకుతుందా అని మళ్ళీ నవ్వింది జానకి. చెప్పక్క, బాగుందా? అందరూ బాగుందన్నారు. నీకు కోపం వస్తుందేమో బాబు. చా, రాదు. బొమ్మ పెద్దదైంది కదూ. ఉంగరం పెట్టుకుంటే ఎలా కలిసొస్తుందో చెప్పుదు. శని పోతుందట. మంత్రం ఉంగరం ఇది. శని పట్టిందా నీకు? ఎందుకు పట్టిందేమిటి? అది నా కర్మ అనుకో. అలా సాగింది సంభాషణ కొంతసేపు. ఆ ఉంగరాన్ని కళ్ళకద్దుకుని మరీ పని ప్రారంభించాడు గిరి. ఆ రోజు, నువ్వు కష్టపడి బ్రతుకుతున్నావు. పని చేస్తే డబ్బొస్తుంది. ఒక పూట పని చేయకపోతే డబ్బొస్తుందా? ఆ ఉంగరం ఏం చేస్తుంది మధ్య? శని గిని ఏముండదు. ఉంటే ఎక్కడుంటుందో చెప్పు. అన్ని 100 మందికి శని పట్టిందా? మన పెద్దాయనకు ఒక్కడికే అదృష్టం పట్టిందా? జానకి నెమ్మదిగా అప్పుడప్పుడు ఒక్కో మాట అంటూనే ఉంది గిరితో. లక్ష్మి కూడా నవ్వుతూ ఒక్కో మాట కలుపుతుంది. గిరి ఏదన్నా అంటే జానకి వెంటనే చక్కగా జవాబులు చెప్పేయగలిగింది. తను చాలా మాట్లాడడం జానకి ఆశ్చర్యంగా అనిపించింది. జానకి మాటలకి గిరి తెల్లబోయి అది కాదక్క అని ఏదో ఒకటి వాదిస్తూనే ఉన్నాడు. 2-3 రోజుల దాకా వాళ్ళిద్దరి మధ్య ఉంగరం గురించి ఏదో ఒక మాట జరుగుతూనే ఉంది. వారం రోజుల్లో గిరి ఆ ఉంగరం తీసేశాడు. ఎవరన్నా అడిగితే తీసేశాను, ఏమో నాకు నచ్చలేదు అనడం మొదలుపెట్టాడు. తన మాటలకే గిరి ఉంగరం తీసేశాడంటే జానకి చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. తన మాటల్ని అంత గట్టిగా పట్టించుకున్నాడంటే నమ్మలేకపోయింది. గిరి, మా ఇంటికి రావాలి ఒకసారి నువ్వు అని ఆ రోజునే అతన్ని తనతో తీసుకుపోయి సత్యానికి పరిచయం చేసింది. సత్యం గిరితో కాసేపు మాట్లాడి చిన్నపిల్లలకి సరదాగా ఉండే సైన్స్ పుస్తకం ఒకటి ఇచ్చాడు. జానకి కూడా అది చదివాకే చాలా విషయాలు తెలిసాయి. గిరి సత్యం దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మిలమిల మెరిసే కళ్ళతో ఉత్సాహంగా పొంగిపోతూ వెళ్ళాడు. అప్పటి నుంచి గిరి జానకి వాళ్ళ ఇంటికి వస్తూనే ఉన్నాడు. గిరికి జానకి పెద్ద గురువైపోయింది. జానకి విముక్తి 35వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.